హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ బాల వంటలు. ఈరోజు మనము పచ్చి కొబ్బరి డ్రై ఫ్రూట్స్తో హెల్తీగా లడ్డూ రెసిపీని చూద్దామండి. ఏదైనా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు పచ్చి కొబ్బరి ఎక్కువగా ఉండిపోతుంది కదా, అలా కొబ్బరి ఎక్కువగా ఉన్నప్పుడు టేస్టీగా చాలా చాలా బాగుంటాయి. చాలా తక్కువ టైంలో ఈ కొబ్బరితో చేసే లడ్డూ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు. అది కూడా ఈరోజు మనము బెల్లంతో ప్రిపేర్ చేస్తున్నాం అన్నమాట. మరైతే లేట్ చేయకుండా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. హెల్తీ అండ్ టేస్టీ పచ్చి కొబ్బరితో లడ్డూ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూసేద్దాము. స్టవ్ ఆన్ చేసి ఒక మందపాటి ప్యాన్ పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకోవాలి. నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత పావు కప్పు జీడిపప్పు, పావు కప్పు బాదం వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో వేయించుకుందాం. పచ్చి కొబ్బరితో పాటు ఈ డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసి లడ్డూ చేసుకున్నామంటే టేస్టీగా ఉండడమే కాదు, బలం కూడా కదండి. జీడిపప్పు కానీ బాదం కానీ ఈ రెండిట్లో ఏవి అవైలబుల్గా లేకపోయినా పల్లీలను వేయించేసి తీసుకోవచ్చు. ఇలా వేయించేసి స్టవ్ ఆపేసి బౌల్లో సపరేట్గా తీసేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఈ లోపల పచ్చి కొబ్బరిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాం. పచ్చి కొబ్బరికి నేను బ్యాక్ పార్ట్ తీయకుండానే కట్ చేస్తున్నానండి. మీరు కావాలంటే కొబ్బరికి బ్యాక్ పార్ట్ తీసి కూడా కట్ చేసుకోవచ్చు. ఇలా పీసెస్గా కట్ చేసిన కొబ్బరిని 2 కప్పుల కొబ్బరిని తీసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. చూడండి, ఇలా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం. వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేరొక మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తగా లేకుండా పలుకులుగా మిక్సీ పట్టేసుకోవాలి. చూడండి, ఇలా పలుకులుగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి అదే ప్యాన్లో ఆ ఉన్న నెయ్యిలోనే 2 కప్పుల పచ్చి కొబ్బరి ముక్కలు తీసుకున్నాం కదండి. 2 కప్పుల పచ్చి కొబ్బరికి 1 కప్పు బెల్లం తురుమును వేసుకోవాలి. ఈ స్వీటు సరిగ్గా సరిపోతుంది. బెల్లం కరిగించుకోవడానికి ఒక 2 టేబుల్ స్పూన్లు మాత్రమే వాటర్ వేసేసుకొని బెల్లం కరిగించుకోవాలి. పాకం ఏమీ అవసరం లేదండి, బెల్లం కరిగితే సరిపోతుంది. చూడండి, బెల్లం ఇలా మెల్ట్ అయ్యాక మిక్సీ పట్టుకున్న కొబ్బరి పొడినంతా వేసేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో కొబ్బరిని కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. కొబ్బరిలో ఉన్న తడిపోయేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి. చూడండి, 2-3 నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసామంటే కొబ్బరిలో ఉన్న తడి అంతా పోయి ప్యాన్కు సపరేట్ అవుతూ వస్తుందన్నమాట. ఇప్పుడు మనకు కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చినట్లు అనమాట. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసేసుకొని మిక్సీ పట్టి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ను వేసేసుకొని కలిపేసుకుందాం. డ్రై ఫ్రూట్స్ పొడి వేసాక ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఇలా కలిపేసుకొని స్టవ్ ఆపేసి వేరొక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇది కొద్దిగా చల్లారిన తర్వాత కొద్దిగా తీసుకుంటూ మనకు లడ్డు ఏ సైజు కావాలనో ఆ సైజు లడ్డూలని ఇలా రౌండ్ షేపులో లడ్డూని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలాగే మిగతా లడ్డూలన్నిటినీ కూడా చుట్టేసుకోవాలి. హెల్దీ లడ్డు పండుగలప్పుడు కానీ ఏవైనా పూజలు చేసినప్పుడు కొబ్బరి చాలా ఎక్కువ ఉండిపోతుంది కదండి. ఇలా హెల్దీగా లడ్డూను ప్రిపేర్ చేయండి. టేస్ట్ చాలా చాలా బాగుంటాయండి. బయట అయితే 5-6 రోజులు నిల్వ ఉంటాయి. ఫ్రిడ్జ్లో పెట్టామంటే 10-15 రోజుల వరకు నిల్వ ఉంటాయి. మరెందుకండి ఆలస్యం? ఈ హెల్దీ అండ్ టేస్టీ లడ్డూ రెసిపీని ఈ ప్రాసెస్లో మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేయండి. హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినేస్తారండి ఫ్యామిలీలో అందరూ కూడాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.